సిసిమన్పల్లి. నేను రైల్వే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను తెలుగు యాక్టివిటీ చెప్పబోతున్నాను. నేను వసంత ఋతువు. నేను చైత్రము వైశాఖము మాసాల్లో వస్తాను. నన్ను ఈ ఋతువులో ఆమని, పూలకారు, పుష్పగమము, పుష్ప సమయము అని కూడా పిలుస్తారు. ఈ ఋతువులో రంగురంగుల పూలు పూస్తాయి, చెట్లు చిగురిస్తాయి, వేప మామిడి పూల వాసన అంతటా వ్యాపిస్తుంది, కోకిల గానం వినిపిస్తుంది, ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. ఈ ఋతువులో ఉగాది పండుగ కూడా వస్తుంది. ఈ ఉగాది పండుగలో పచ్చడి కూడా చేస్తారు. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. తీపి, చేదు, కారం, ఉప్పు, వగరు, పులుపు కలిగిన ఉగాది పచ్చడి తినే పండుగ కూడా వస్తుంది. ఇది తెలుగువారి తొలి పండుగ. థ్యాంక్ యూ. నా పేరు జయచంద్ర. నేను రైల్వే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ నేను తెలుగు యాక్టివిటీ చెప్పబోతున్నాను. గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ ఆషాఢ నెలల్లో వస్తాను. నన్ను ఉష్ణము, మైత్రము, ఎండాకాలము, గ్రీష్మము అని కూడా పిలుస్తారు. నా కాలంలో ఎండలు చాలా మండుగా ఉంటాయి. మల్లెపూలు పూస్తాయి. చెరువులు, నదులు, కాలువల్లో నీళ్లు ఎండిపోతాయి. ప్రాణులకు అధికంగా తాపము కలుగుతుంది. అందరికీ ఇష్టమైన మామిడి పళ్ళు, కర్బూజా పళ్ళు వస్తాయి. వసంత, గ్రీష్మము కలిపితే ఎండాకాలము లేదా వేసవి కాలము అని అంటారు. నా కాలంలో అందరూ నువ్వుల బట్టలు ధరిస్తారు. నా పేరు ప్రేమ్. నేను రైల్వే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను తెలుగు యాక్టివిటీ చెప్పబోతున్నాను. నేను వర్ష ఋతువు. నేను శ్రావణ భాద్రపద మాసాల్లో వస్తాను. నన్ను కొక్కరు, తొలకరి, గానకాలము, వానాకాలము అని పిలుస్తారు. నా ఋతువులో ఎండిన చెరువులు, నదులు, కాలువలు నీటిగా నిండిపోతాయి. రంగురంగుల గొడుగులు వస్తాయి. నా ఋతువులో పిల్లలు వాన వల్లప్ప, చేతులు చాపు చల్లప్ప అని పాటలు పాడుతూ నదుల్లో, చెరువుల్లో కాగిత పడవల్ని కూడా వదులుతారు. నా ఋతువులో రంగురంగుల గొడుగులు వస్తాయి. రైతులు పొలం పనుల్లో సతమతమవుతూ ఉంటారు. నా ఋతువులో పిల్లలకు ఎంతో ఇష్టమైన వినాయక చవితి వంటి పండుగలు కూడా వస్తాయి. నేను రైల్వే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. నేను శరద్ ఋతువుని. నేను ఆశ్వీజ కార్తీక మాసాల్లో వస్తాను. నన్ను పంటకారు, వెన్నెలకారు, శరత్కాలం అని పిలుస్తారు. ఈ ఋతువులో చల్లని చక్కని వెన్నెల కాస్తుంది. మనసుకి హాయిని కలిగిస్తుంది. దసరా, దీపావళి పండుగలు వంటి వస్తాయి. వెన్నెలలో భోజనాలు, ఉయ్యాలలు, ఊటాలు ఉంటాయి. అక్షస్ కుమార్. నేను రైల్వే ఇంగ్లీష్ మీడియం స్కూల్ 4వ తరగతి చదువుతున్నాను. నేను హేమంత్ ఋతువుని. నేను మార్గశిర పుష్యమాసాల్లో వస్తాను. నన్ను మంచుకారు, మంచుకాలము, మంచుతరి, హిమవేల, హిమకూటము, హిమగమము, హేమంతము, హేమము అని పిలుస్తారు. ఈ ఋతువులో నదులలో నీరు తేటగా ఉంటుంది. చెట్లు, ఆకులు, గడ్డి మీద చిన్న చిన్న మంచు బిందువులు ఉంటాయి. మంచు మించుగా కురుస్తుంది. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఋతువులో సంక్రాంతి వంటి పండుగలు వస్తాయి. భోగి మంటలు వేస్తారు. పశువులకు పూజలు చేస్తారు. గొబ్బిల సందడి వస్తుంది. నేను రైల్వే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు తెలుగు యాక్టివిటీ చెప్తున్నాను. నేను శిశిర ఋతువు గురించి చెప్పబోతున్నాను. నేను శిశిర ఋతువును మాగా పాల్గొన్న మాసాల్లో వస్తాను. నన్ను చలికాలము, చలికారు, శీతకము, శీతకము, శీతాకాలము అని పిలుస్తారు. ఋతువులో చెట్లు ఆకులు రాల్చుకొని మౌడుల్లా మిగులుతాయి. ప్రాణులకు చలి విపరీతంగా వణికిస్తుంది. నోటి నుండి ఆవిరులను పుట్టిస్తుంది. ప్రజలు సిల్క్ దుస్తులను ధరిస్తారు. హేమంత శిశిర ఋతువును కలిసి శీతాకాలము